నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైన ఏడుకొండల మీద ఉన్న ఈ నాద నీరాజన స్టేజ్ మీద ఈరోజు మా అందరినీ కూడా కరుణించారు భగవంతుడు వెంకటేశ్వర స్వామి. ఈరోజు మేమందరం అన్నమాచార్య కృతులతో మిమ్మల్ని అందరినీ అలరించి ఆ స్వామి సేవలో తరించాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చామండి. ఈరోజు మీ ముందర ఫ్లూట్ మేస్ట్రో, కంపోజర్ శ్రీ నాగరాజు తాళ్ళూరి గారు వారి బృందంతో ఎన్నో పాపులర్ అన్నమాచార్య కృతులు, వారి కంపోజిషన్స్, అన్నమయ్య పాటకి పట్టాభిషేకం అనే కార్యక్రమంలో వారు చేసిన ఎన్నో కంపోజిషన్స్ మీ ముందర ప్రజెంట్ చేయడానికి చాలా మంచి సింగర్స్ వారితో పాటు వారి బృందంలో ఉన్నారు. పాట వెళ్తూ ఉండగా మీకు వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తాను. మీ అందరూ కూడా మాతో పాటు ఆ స్వామి సంకీర్తనలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మొట్టమొదటిగా ఒక చాలా మెలోడియస్ కీర్తన, దేవుడు దేవియు నది. ఈ టెలికాస్ట్ ఏదైతే ఉందో ఇది 4 సౌత్ స్టేట్స్లోకి కూడా వెళ్తుంది కాబట్టి ఇప్పటి నుంచి నేను నా ఇంట్రొడక్షన్స్ ఇంగ్లీష్లో ఇస్తానండి. దేవుడు దేవియు నది. దిస్ అన్నమయ్య సాంగ్ is a gentle prayer to the divine. It shows God as the power behind everything in nature. Rivers flow, flowers bloom, all by His will. It feels like a warm conversation with the God. The words are very simple but full of devotion. Let's feel the divine grace through this soothing song, దేవుడు దేవియు నది. దేవుడు దేవి నది అనేటువంటి పాటని మలయమారుత రాగంలో కంపోజ్ చేశాను. శరత్ సంతోష్, వైష్ణవి పాడబోతున్నారు ఈ పాట. తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. దేవుడు దేవియు నది తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే.
పేరు అలపార విసరరే ఇప్పుడు దేవుడు దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులియరే దేవుడు దేవియునదే పువ్వుల దండలు తీసి పువ్వులియరే. ఓం నమో వెంకటేశాయ. ఎంతో హృద్యమైన ఆ గానం మీరందరినీ అలరించిందని ఆశిస్తున్నాం. ఆదమరిచి ఒక అవ్వ నృత్య సేవ కూడా చేస్తున్నారు ఇక్కడ. దీని తర్వాత ఒక్కటి తరువాత అనే ఇంకొక చక్కటి అన్నమాచార్య సంకీర్తన. This song speaks about how one thing leads to another in life. Annamaya reflects on the chain of actions and the outcome. It's a reminder that every event has a deeper reason. With simple words, he shows God's plan in all the things that happen around us. This tune is so calm yet very, very thoughtful. Let's enjoy this powerful song of reflection. Vokkati Taruvata. ఒక్కటి తరువాత ఇన్ రాగం సారమతి బై శరత్ సంతోష్. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకదెర నాటకము సంగతి సంసారము ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకదెర నాటకము సంగతి సంసారము ఒండెయా పదదీరితే నుండె సంపదైనా వచ్చు అండనెన్నడూ తీరదు హరిని తలచా ఒండెయా పదదీరితే నుండె సంపదైనా వచ్చు అండనెన్నడూ తీరదు హరిని తలచా తండోపతండములై తలమోపులు పనులు తండోపతండములై తలమోపులు పనులు చండి పెట్టి పనిగొను సంసారము ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకదెర నాటకము సంగతి సంసారము పగలెల్లా అలసితే పై కొనురా తిరి నిద్ర అగపడదెప్పుడును హరిని తలచా పగ
అలసితే పై కొనురా తిరి నిద్ర అగపడదెప్పుడును హరిని తలచా కగిలి శ్రీ వెంకటాద్రి దైవమే పొడచూపగ కగిలి శ్రీ వెంకటాద్రి దైవమే పొడచూపగ జగడము సంతమాయ సంసారము ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చక్కదెర నాటకము సంగతి సంసారము ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చక్కదెర నాటకము సంగతి సంసారము సంగతి సంసారము సంగతి సంసారము. After this very mellifluous rendition by Sharat, here is one more beautiful composition, Rati Batima Sesina Ramachandra. Here Anna-Maria compares Lord Rama to the full moon. Rati Batima means the light that brightens the night. The Lord brings peace in dark times. It's a calm, comforting Kirtana. Simple words, keep feeling and gentle devotion. Let's bask in the light of this divine melody. Rati Batima Sesina Ramachandra. This song is composed in Ragam Gambhira Nata, will be sung by Bhavya. राति बतिम सेसिना रामचंद्र नी చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర
this beautiful composition and rendition by Bhavya. Here is a very, very, very popular composition of Nagaraj Garu, which is on the lines of a bit of folkish tunes, Boddu Tamira. In this song, Annamaya speaks of lifting a curtain of illusions. Boddu Tamira means uncovering truth hidden by Maya, Maya which surrounds us every moment of our life. He asks for divine help to see clearly. It's about removing confusion and finding peace. This song feels deep, but yet it's very, very simple. Let's listen with an open heart and calm mind. Boddu Tamira. బొడ్డు తామర పాట సరసాంగి రాగంలో కంపోజ్ చేయడం జరిగింది. ఇది ఫిమేల్ గ్రూప్ పాడతారు. పిన్నవాడు
నమో వెంకటేశాయ. ఒక్కసారి అందరం తలుచుకుందామా? ఓం నమో వెంకటేశాయ. The next composition is a wonderful, very, very mellifluous melody, Poni Poni Le. This song speaks about surrenderance to God with utmost faith. Annamaya says, "What else can I do but trust you?" He lists all the ways he tried, but only God gives peace. The words are humble and filled with devotion. It reminds us to let go and trust the divine plan. Let's offer our hearts and listen with total surrenderance. Poni Poni Le. వైష్ణవి ఈ కీర్తన సమర్పిస్తుంది. ఆ
After this wonderful melody, very, very mellifluously sung by Vaishnavi, the next song is Kundanapu Pillagrovi, Gopinatha. This sweet song describes Lord Krishna as a golden boy. Kundanapu Pillagovi means glowing, charming child. Annamaya admires his beauty and innocence. It's playful, tender and full of love. The melody brings out Krishna's charm. Let's enjoy this joyful picture of the Lord, Sri Krishna. Kundanapu Pillagrovi. Kundanapu Bamma song is composed in Ragam Gauri Manohari, will be sung by Sarath and Bhavya. కుందనపు పిల్ల గోవి గోపీనాథ మాపై చిందేవు మోహరసాలు చిన్ని గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ మాపై చిందేవు మోహరసాలు చిన్ని గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ. కులికి నవ్వు నవ్వేవు గోపీనాథ. కొలనిలో పలమాతో గోపీనాథ ఏల కులికి నవ్వు నవ్వేవు గోపీనాథ. పిల్ల గోవి గోపీనాథ మాపై చిందేవో మోహరసాలు చిన్ని గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ. కుప్పబడెను మా సిగ్గు గోపీనాథ మా కొప్పు జారె ముడువు మా గోపీనాథ. కుప్పబడెను మా సిగ్గు గోపీనాథ మా కొప్పు జారె ముడువు మా గోపీనాథ. గొప్పుగా శ్రీ వెంకటాద్రి నుండి వచ్చి గూడితివి అప్పప్పున్నవారి గుళ్ళాది గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ మాపై చిందేవో మోహరసాలు చిన్ని గోపీనాథ. కుందనపు పిల్ల గోవి గోపీనాథ.
ఈ అద్భుతమైన కంపోజిషన్ తర్వాత మనందరికీ ఎంతో సుపరిచితమైన ఇంకొక సంకీర్తన, ఆ 7 కొండలు ఎక్కుతూ ఈ పాట పాడుకొని భక్తుడు అంటూ ఉండరు, ఆ వెంకటేశ్వర స్వామి తలుచుకొని భక్తుడు అంటూ ఉండరు. ఈ పాట వినగానే మీకే అర్థమైపోతుంది. మీరందరూ కూడా ఈ సంకీర్తనలో పాల్గొనచ్చు, అక్కడి నుంచే పాడచ్చు. ఇది ఫ్లూట్ మీద మీ అందరికీ వీణులు విందు చేయడానికి ఫ్లూట్ మేస్ట్రో కళారత్న అవార్డి నాగరాజ్ తాళ్ళూరి గారు.
అమోఘమైన వేణుగానం తర్వాత ఇంకొక అన్నమాచార్య కీర్తన ఇట్టు నిద్రించెను. దిస్ సాంగ్ ఆస్క్స్ అ వెరీ వెరీ సాఫ్ట్ క్వశ్చన్. వై కాంట్ ఐ స్లీప్? నేను ఎందుకు పడుకోలేను స్వామి, నాకు ఎందుకు నిద్ర రావట్లేదు? అన్నమయ్య స్పీక్స్ ఆఫ్ ఎ హార్ట్ రెస్ట్లెస్ ఇన్ ద లవ్ ఫర్ ద గాడ్. He can't rest because his thoughts are with the Lord. It's like a lullaby filled with longing, very gentle, very emotional, and beautifully devotional. Let's feel that loving connection through this song. Ittu niddirinchenu ఈరేయి నెల్లాను. శ్రీ నాగరస్థాండూరి గారు స్వరపరిచారు. బృందగానం మేమందరం కూడా వినిపిస్తాం. ఎట్టు నిద్రించిన రాగం రీతి గౌళ విల్ బి సంగ్ బై ద గ్రూప్ ఫిమేల్ గ్రూప్.
ఎంతో చక్కటి రీతిగౌళ్ళలోని ఆ కంపోజిషన్ తర్వాత ఇంకొక అద్భుతమైన గీతం. మా శరత్కి ఇది ఎంతో పేరు పెట్టిన గీతం, అయ్యో మాయల బొంది. దిస్ ఈజ్ ఎ లవ్లీ సాంగ్ బై అన్నమాచారి గారు, వేర్ హీ టాక్స్ అబౌట్ ఫీలింగ్ స్టక్ ఇన్ లైఫ్స్ ఇల్యూషన్స్. మాయల బొంది మీన్స్ getting tangled in the worldly drama. He is basically saying, God, please help me out of this. Deva, నన్ను ఇక్కడి నుంచి అవతలికి చేర్చు అని ఈ సంకీర్తనలో కోరుకుంటున్నారు అన్నమాచార్యుల వారు. ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్, ఎమోషనల్ అండ్ రియల్లీ హార్ట్ ఫెల్ట్ సంకీర్తన. లెట్స్ సోక్ ఇన్ ద భక్తి అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ మెలోడీ. అయ్యో మాయల బొంది. అయ్యో మాయలో బొంది చక్రవాకం రాగంలో కంపోజ్ చేయడం జరిగింది. ఇది అన్నమయ్య పాటక పట్టాభిషేకంలో నేను కంపోజ్ చేయడం జరిగింది. ఇది ఒరిజినల్గా శరత్ సంతోషే పాడాడు. నౌ హీ ఈస్ గోయింగ్ టు సింగ్ దట్ సాంగ్ అగైన్.
శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీ